అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా రాగి ముద్ద ఈ కొలతలతోనే ఈ విధంగా చేయండి. చాలా సాఫ్ట్గా, చాలా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా అంత బాగొస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి మట్టి పాత్ర పెట్టుకొని ముందుగా 1.5 కప్పు నీళ్లు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఇంకొక 1/2 కప్పు ఇలా నీళ్ళు దీంట్లో పెట్టేసుకున్నానండి. ఈ కప్పులోనే అలాగే ఉంచేసాను. మొత్తం ఇక్కడ నేను 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. 1.5 కప్పు ఏమో దాంట్లో వేసాను. ముందుగా ఇలా వేడి చేస్తున్నాను. ఇలా 1/2 కప్పు నీళ్ళల్లోనేమో 1 కప్పు రాగి పిండి తీసుకొని ఆ రాగి పిండిలో నుండి కొద్దిగా పిండి తీసి ఆ నీళ్ళల్లో కలిపి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా వేసి మరిగించడం వల్ల మనము పిండి వేసినప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఉండలు కూడా ఎక్కువగా కట్టదండి తొందరగా. ఇలా వేసుకొని ఈ నీళ్ళు ఒకసారి మరుగుతున్నప్పుడు మనము మిగతా పిండి కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా ఇలా అనుకుంటా ఉడికించుకోవాలి. ఇది పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి మొత్తము. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఆ పిండి అనేది ఉండలు లేకుండా మొత్తం మంచిగా ఉడికే వరకు ఉడకాలండి. ఇలా చూడండి, కొద్దిగా ఉండల్లాగా ఉంది కదా, ఇలా ఉండకుండా మొత్తం ఇలా అనుకుంటా ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించండి. అలాగైతే మీకు మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత కింద దించి ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి మొన్న వీడియో పెట్టాను కదండి, ఆ నెయ్యి చాలా బాగుంది. ఆ మెథడ్లో ఈ నెయ్యి కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వచ్చింది ఈజీగా. ఇప్పుడు ఇలా నెయ్యి వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడిగానే ఉందండి. ఇంకా మొత్తం చల్లారితే ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా ఇప్పుడు ఒక ప్లేట్లోకి లేదా చేతికి తడి చేసుకొని ఇలా అంటే ఉండలాగా చక్కగా వచ్చేస్తుంది, ముద్దలాగా. ఇలా చేసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేయండి. ఇలా చేశారంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీంట్లో బియ్యం వేయకుండా ఇలా చేసుకుంటే దీన్ని రాగి ముద్ద అంటారండి. లేదా దీంట్లో మీరు బియ్యం వేసి అలా చేసుకున్నట్టయితే దాన్ని రాగి సంకటి అంటారు. రెండిటికి ఉన్న తేడా ఇదండి. ఇలా మీరు ఇలా పులుసుల్లాంటి ఏదైనా చారుల్లాంటి ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.